రెండో రాకడలో 2 దశలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. మొదటి దశ రహస్య రాకడ, రెండో దశ బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది మధ్యాకాశంలోనికి. రెండో రాకడలో సంఘాన్ని వెంటబెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూలోకానికి వస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మధ్యాకాశంలోనికి వచ్చి భూ అని దేవుని బోర ఊదుతాడో, మొట్టమొదటగా జరిగే కార్యక్రమం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకమును విడిచి వెడలిపోతాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. పాత నిబంధన కాలంలో పరలోకంలో ఉండి అప్పుడప్పుడు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడు యెరూషలేం పట్టణంలో 120 మంది పెద్దలు ప్రార్థిస్తున్నప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. అప్పటి నుండి భూలోకంలోనే ఉన్నాడు, మళ్ళా పరలోకానికి వెళ్ళలేదు. ప్రభు చెప్పాడు, మీతో ఎల్లవేళలా ఉండుటకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు, భూలోకంలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉంటూ అనేక సంఘాలను కడతా ఉన్నాడు, అనేక సంఘాలను అభివృద్ధి చేస్తా ఉన్నాడు, అనేక సంఘాలను విస్తరింపజేస్తా ఉన్నాడు, సువార్త ప్రకటించబడే విధంగా సహాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఈ లోకంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కారణం పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే, ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను ఇక్కడికి వచ్చాను.